టెల్ యూ న్యూ ఇయర్ వచ్చింది 2025వ సంవత్సరం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడు నెమ్మదిగా పాతగా అవుతుంది కదా, ఎందుకంటే ఫస్ట్ వీక్ అయిపోయింది. నేను ఎవరితోనూ హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటే ఇంకా ఏం హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ అంటున్నారు. అంటే ఏంటనమాట, ఓల్డ్ ఇయర్ 2025 కూడా పాతగా అయిపోయింది. ఏదో ఫస్ట్ 1 వీక్ న్యూగా అనిపిస్తుందేమో కానీ నాట్ న్యూ ఎనీమోర్, అలవాటు అయిపోయింది. కానీ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఆత్మీయంగా నూతనమైన అనుభవాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దట్ డజంట్ మీన్ వీ షుడ్ వేర్ న్యూ క్లోత్స్. ఏదో భౌతికంగా ఒక షాప్కి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొని వాటిని వేసుకొని కొత్త బట్టలు వేసుకున్న ఆనందాన్ని అనుభవించాలని కాదు, కానీ ఆత్మ సంబంధంగా నన్ను దేవుడు అలంకరించాలని కోరుతా ఉన్నారు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీవు నేను మన మలిన వస్త్రాలు, మన పాపపు వస్త్రాలు తొలగించబడినప్పుడు ఆటోమేటిక్గా మనకు దేవుడు తన ప్రశస్తమైన వస్త్రాలు దయచేసే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన అక్కడ నాకు చాలా నచ్చిన మాట 5వ వచనంలో చూడండి, అతనిని అలంకరించిరి, పెట్టి తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. దేవునికి ఏమిష్టం అంటే నీవు నేను ఆత్మ సంబంధమైన అలంకరణలతో ఉండడము ఇష్టము.